వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు స్మరత. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఈ నెల 7వ తారీఖు యాజలి గోపిని హత్య చేసిన వల్లెపు చైతన్యను గురువారం పొన్నూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ రమేష్ బాబు స్టేషన్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. యాజలి గోపి చైతన్య కలిసి మద్యం సేవించి గతంలో వాదులాడుకున్నారని, ఈ నేపథ్యంలో గోపి తనను హత్య చేస్తాడని ముందస్తుగా చైతన్య మద్యం మత్తులో ఉన్న గోపిని రాయితో చితకబాది చంపినట్లు తెలిపారు. త్వరగా హత్య కేసులో ఛేదించిన పొన్నూరు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రమేష్ బాబు అభినందించి రివార్డులను ఎస్పీ కార్యాలయానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పొన్నూరు అర్బన్ సిఐ భాస్కర్, ఎస్ఐ రాజ్ కుమార్, రూరల్ సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ భార్గవ్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మర్డర్ కేసు, హత్య కేసు రిపోర్ట్ అయింది. దీంట్లో డిసీజ్డ్ మృతుడు వై గోపి 32 ఇయర్స్, సాయినగర్ కలవకుంట డీవీసీ కాలనీ పొన్నూరు టౌన్లో ఉంటాడు. ఇతను గతంలో ఒక మర్డర్ కేసులో ఇతను ముద్దాయి 2013లో ఒక చిన్న తగువుతో నాగమల్లేశ్వరరావు అనే అతన్ని ఇతను హత్య చేస్తాం జరిగింది. పెటీ డిస్ప్యూట్ ఇద్దరి మధ్య హత్య చేస్తాం జరిగింది. ఆ హత్య నేపథ్యంలో కోర్టులో కూడా ట్రయల్ కండక్ట్ అయింది. కండక్ట్ అయిన ట్రయల్లో ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడటం జరిగింది. 2017లో అది జడ్జిమెంట్ వచ్చింది. 2022 వరకు కూడా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు అనుభవించాడు. 2022లో హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు వారు పర్మనెంట్ బెయిల్ ఇతను గ్రాంట్ చేస్తాం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇతను వాళ్ళ సిస్టర్ ఇంట్లో డీవీసీ కాలనీ ఉంటూ కొంత లిక్కర్కి ఎడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటాడు. ప్రతి వాళ్ళతో కూడా కొన్ని గొడవలు పడి కొంచెం ఇదిగా ఉండటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఇతను 20 రోజుల క్రితం సాయి బాలాజీ అతనితో గొడవ పడ్డాడు. తాగి గొడవ పడ్డారు. ఆ తర్వాత కూడా మొన్న 2వ తారీఖున కూడా, ఈ నెల 2వ తారీఖు కూడా సాయి బాలాజీతో సాయి బార్ రెస్టారెంట్ గొడవ పడుతుంటే ఈ కేసులో ముద్దాయి అయినటువంటి వి చైతన్య ఎలియాస్ చింటూ 22 ఇయర్స్, ఇతను డీబీసీ కాలనీ 7th వార్డు కలవకుండా పొన్నూరు టౌను. ఇతను సెంట్రింగ్ పని చేసుకొని జీవిస్తూ ఉంటాడు. ఇతను కూడా ఈ డిసీజ్డ్కి అసోసియేటే, అందరూ కూడా కలిసి ఉంటారు. అయితే ఈ సాయి బాలాజీతో గొడవ పడుతున్న నేపథ్యంలో ఇతను ఎదుర్కొనడం జరిగింది. ఎందుకు నువ్వు సాయి బాలాజీతో గొడవ పడుతున్నావు? సాయి బాలాజీ కూడా ఈ ముద్దాయికి స్నేహితుడే. అయితే నీకేంట్రా, నువ్వు ఎందుకు వస్తున్నావు, వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను కూడా లేపేస్తాను జాగ్రత్తగా అని చెప్పేసి ఆ రోజు ఇతన్ని తోస్తాం జరిగింది. ఆ తర్వాత 7వ తారీఖున నైట్ కూడా ఈ సోకాల్ డిసీజ్డ్ ఎక్కించి కూడా ఇద్దరు 12 గంటల వరకు కూడా మద్యం సేవించి ఒకరికి ఛాలెంజ్ చేసుకుంటాం జరిగిందనమాట. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఇతను గతంలో ఉన్న నేర చరిత్ర ప్లస్ తను చంపేస్తాడనే భయంతో అది మనసులో పెట్టుకొని ఇతన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో ఆ రోజు నైట్ ఇతను డిసీజ్డ్ గార్బేజ్ రీసైక్లింగ్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఇతను నిద్రపోతుంటే ఇతను వెళ్ళి అబౌట్ 2 AM రాయికి తీసుకొని అతను పడుకున్న వ్యక్తిని విచక్షణారహితంగా తలపైన 2 వైపులు కూడా నూతి మీద కొట్టడం జరిగింది. అక్కడెక్కడే అతను డిసీజ్ చనిపోయాడు. అది నిర్ధారించుకొని చనిపోయాడని డెసిషన్కి వచ్చిన తర్వాత అతను ఉపయోగించినటువంటి రాయిని తీసుకొని వెళ్ళి ఆ దగ్గర ఉన్నటువంటి పొదల్లో పడేసి పారిపోతాడు. ఈ కేసులో ద మోటివ్ ఈజ్ ఓన్లీ పెటీ డిస్ప్యూట్ బిట్వీన్ ది ఎక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్. అయినా కూడా హత్య గావించినటువంటి దీన్ని ఎవిడెన్స్ లేకపోతే చాలా వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్లోకి స్థానిక ఎస్పీ గారు భాస్కర్ గారు, టౌన్ సిఐ వాళ్ళ సిబ్బంది, మరి రాజ్ కుమార్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా వెళ్ళి, అయితే వీళ్ళ దర్యాప్తులో స్థానిక పొన్నూరు రూరల్ సిఐ గారు కోటేశ్వరరావు గారు, వాళ్ళ ఎస్ఐ భార్గవ్ కూడా, మిగతా సిబ్బంది అంతా కూడా ఇమీడియట్గా ఈ కేసుని అతి కొద్ది రోజుల్లోనే డైరెక్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని మా గౌరవ ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందించి వీళ్ళందరూ కూడా రివార్డులకి రికమెండ్ చేయమని చెప్పేసి నాకు ఆదేశించడం జరిగింది. చక్కగా ఒక ఎవిడెన్స్ లేని ఒక డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అతి త్వరలోనే ఆ కేసుని ఛేదిస్తాం. నా సభ్యుల తరఫున కూడా వాళ్ళని అభినందిస్తున్నాను. ముద్దాయిని ఈరోజు మార్నింగ్ సిఏ గారు వాళ్ళ అన్నయ్య గారి ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. మార్నింగ్ రిమాండ్కి పంపిస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పించేదని కాదు,
కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఎవిడెన్స్ దర్యాప్తు అధికారి కలెక్ట్ చేసి ఇంకా ఉన్నారు అనుకుంటే ఎస్టాబ్లిష్ అనేది ఎవరిని కూడా వదిలే ప్రసక్తే ఉండదు. ప్రాపర్ దర్యాప్తు, ఎందుకంటే మర్డర్ కేసులో అన్యాయంగా ఎవరిని పెట్టకూడదు. అది ఒక్కొక్కసారి డెత్ కేసు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఈ కేసులో కూడా ఇమీడియట్గా అక్యూజ్డ్ యొక్క కన్ఫెషన్ మీద లీడింగ్ టు ది రికవరీ అతను చేసినటువంటి స్టోన్ కూడా పొదల నుంచి రికవరీ చేసి దానికి బ్లడ్ స్టెయిన్స్, తర్వాత ముద్దాయి ఒంటి మీద కూడా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఫుల్ ఎవిడెన్స్ ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటే ఎవరిని కూడా వదిలేది సమస్య లేదు.